పెంచిన మొక్క ఎదుగుతూ రోజు కనపడుతుంది. ఏదో విత్తనం నాటేశాం, అది ఏ రోజు లోపలికి దిగజారలేదు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది, మన కళ్ళ ముందు ఎదుగుతుంది. పువ్వులు, కాయలు, కాండం. 2000తో పెట్టిన విత్తనం ఓ చెట్టులా మారి దాన్ని కొట్టడానికి ఒక ట్రైను, ఒక ట్రాక్టరు, గొడ్డర్లు అంటే ఎంత స్థిరమైందయ్యా మన కళ్ళ ముందు. ఈ కొబ్బరి చెట్లను చూడండి ప్రేమను వారులారా. ఓ చిన్నది 2000తో పెట్టిన విత్తనం, 2000తో పెట్టిన ఆ స్థిరత్వం ఏంటి, ఆ ఎదుగుదలేంటి, ఆ ఎదుగుదలేంటి? ఎదగటం అంటే ఆకాశం వైపుకి ఎదగటం అంటే ఆ ఆకాశాన్ని చీల్చుకొని ఆవలుంటున్న లోకానికి వరకు ఇదిగో మన భక్తి జీవితం ఎదగటం ప్రియమైన వారులారా. అది ఏ రోజైనా మనలో కనపడుతుందా? దేవుడు అభివృద్ధి అని నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆలోచిస్తూ, అది ఎత్తుకు ఎదగాలి, ఏదో ఒక రోజు నా దగ్గరికి నా పిల్లలు రావాలి, వేలెత్తి చూపే విధంగా నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లలు చాలా ఎత్తులో లోకానికి కనిపించాలి అని కలలుగంటున్న ఆయన మాటలు ఏ రోజైనా ఆలోచించారా? ఒక్కొక్కసారి ఎంత గొప్పగా బతకమన్నాడని మనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి ప్రియమైన వారలారా. బైబిల్ చదువుతున్నప్పుడు అయినా సీరియల్ను చూసి, సినిమాలను చూసి ఏడ్చే మనకు ఇందులో ఆ భావాలు ఏమర్థం అవుతాయి ప్రియమైన వారలారా? ఆ భావాలు ఏమర్థం అవుతాయి? నా కన్న తండ్రి నన్ను ఇంత బాగా ఉండమన్నాడా? ఇంత బాగా ఉండమన్నాడా? ఇంకా అక్షరాలు అనుకుంటూ ఇదో పుస్తకం అనుకుంటున్నాం, కానీ ఇందులో దేవుడు ఉన్నాడు, ఆయన మనస్సుంది. నా కొరకు ఆతృతతో ఆయన పరిశుద్ధాత్మ ఆవేశముతో దేవుని పిల్లలతో రాయించిన మాటలు నీతో బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడిన అనుభవాన్ని ఏ రోజైనా పొందుకున్నావా? ఆ అనుభూతులు లేవండి. ఒక ఆరాధన అనుభూతి పొందుకున్నావు ఏ రోజైనా? ఆయన సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో ఏ రోజైనా అనుభవించావా ఏ రోజైనా? ఇవన్నిటినీ తృణప్రాయంగా తీసేస్తున్నాం మనం, తృణప్రాయంగా.